నమస్తే. ఇవాళ నేను ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తోటి 5 ఆబ్జెక్ట్స్ని కాలపెట్టేయబోతున్నా. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్ 12:27 అవుతుంది. ఎగ్జాక్ట్ 12:27 అవుతుంది ఇప్పుడు టైం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కదా. ఈ 5 ఆబ్జెక్ట్స్ పేర్లేంది ఒకసారి దగ్గర రండి చూపిస్తా. పేపర్, మన ఫ్లవర్కి వస్తే క్లాత్ పేపర్స్, ఆ చిన్న చిన్న క్లాత్ పేపర్స్ టైప్ అవి తీసుకున్నా. ఇంకొక బెలూన్ పెద్ద ఊపి దాన్ని కాలబెట్టేపోతున్నా. ఇంకొక మ్యాజిక్ కొన ఉంటుంది కదా, ఆ కొనకి ఆల్రో పవర్ ఉంటుంది. స్పీడ్ దొరుకుతుంది, మంట వస్తుందో లేదో అని ట్రై చేస్తున్నా. ఇంకొకటి కైట్. ఇవన్నీ నేను ఇవాళ కాలబెట్టబోతున్నా. ఒక్కదానికి 5 minutes తీసుకుంటా. ఆ 5 minutes ఈ మోడ్ ఓపెన్ చేసిన కదా 0 ఉంది. ఇప్పుడు ఇక స్టార్ట్ చేసి నాకు తెలిసి ఒక్కదానికి ఫస్ట్ నేను పేపర్ ట్రై చేస్తాను. పేపర్కి 3 to 4 minutes పడుతుంది అంతే. ట్రై అవుతామా? ఫస్ట్ పేపర్ ట్రై చేద్దాం. చూడండి, ఫస్ట్ దీన్ని తీసిన. చూడండి ఇవన్నీ గాలి ఎంత వస్తుంది, అన్నీ తిరుగుతున్నాయి. ఫస్ట్ ఐఎమ్ ట్రైయింగ్ ఇట్. 1 minute చూడండి నేను వస్తుంది. చూడండి స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్. ఇప్పుడు స్టార్ట్ అయిన సెకండ్స్ పాయింట్ పెట్టాను. ఇప్పుడు స్టార్ట్ అయిందండి. 5 seconds 6 7 8 seconds అయ్యాయండి. 1 minute పడుతుంది అనుకుంటా. ఇప్పుడు ఎండ్ అప్ 1 చూస్తే ఇంకా టైం తక్కువ స్పీడ్ చేస్తే నాకు తెలిసి అయితే సన్నం పేపర్ అయితే జల్దీ కాలుతుంది. అందరికి నేను చెప్పమర్చిపోయినా. ఇప్పుడు వీడియో చూస్తుంది మా చెల్లమ్మ. నేను మా యూట్యూబ్ ఛానల్ తెలుసు అనుకోండి కదా, శ్రీనంది. అలా నేను మా చెల్లమ్మ ఇంకా బాగా గాలి వస్తుంది కానీ ఎండ అయితే బాగా కొడుతుంది అన్న. ఇక్కడ అవన్నీ ఎగ్రీ విక్కుతున్నాయి, అందుకని చిక్క కూడా పెట్టినా. చూసిలే ఎంత టైం పడుతుంది. నేనైతే 1-2 minutesలలో అయిపోతుందేమో అనుకుంటున్నా. నేను అదే చూస్తున్నా. కాలిపోతుంది చూడండి, దగ్గరండి. కాలుతున్నట్ట దగ్గరండి, కాలుతుంది. దగ్గరండి. ఇంకా నేను జూమ్ చూడండి, నేను స్టార్ట్ చేస్తున్నా. చూడండి 1 minute 12 seconds 12 seconds ఇంకా ముందే కాలు పెట్టేసిన. చూడండి పేపర్ ఏం కాలిందో చూడండి. పేపర్ కాలిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి మోడ్ ఆపిన కదా, చూడండి రీసెట్ మళ్ళీ 0 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ నేను కాలపోయేది నేను చెప్పిన పేపర్ క్లాత్. ఆ పేపర్ క్లాత్ చూడండి ఒక చిన్న ఉంది, దీన్ని కాలబోతుంది. ఇప్పుడు చూడండి కాల్స్తుంది. టైమర్ స్టార్ట్ చేస్తున్నా. చూడండి అదైతే నాకు అంతసేపు ఉండదు అనిపిస్తుంది, ఎందుకంటే బాగా గాలి వస్తుంది. స్టార్ట్ చేసి చూసిలో స్టార్ట్ కూడా అయింది. నాకైతే ఏమనిపిస్తుంది అంటే గాలి ఎక్కువ వస్తుంది, ఎగురుతుందేమో అన్నట్లు అనిపించింది. పట్టుకునే కదా. ఓకే పట్టుకుందా, నేను చూడలే కదా. నాకైతే మంచిగా అనిపిస్తుంది. అది పేపర్ ఈ క్లాత్ కాలేదు, ఎందుకంటే క్లాత్ ఒక చిన్న చిన్న థ్రెడ్స్ ట్రైడ్ అవుతుంది కదా, తీసి లోపలికి వెళ్ళి లైట్ అటు వెళ్ళిపోతుంది. నేను 5 minutes వెయిట్ చేసి తీసేస్తున్నా. మంట అంటుకుంటుంది. మా అన్న ఫుల్ సార్లు పతంగి ఎగిరేసిల్లు కానీ ఎప్పుడు కాలలేదు పతంగిని కూడా. కానీ ఈరోజు కాలుద్దామని ప్లానింగ్స్ కూడా వేసేసుకొని వచ్చిండు. ఎప్పుడు ట్రై కూడా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. పతంగి అనుకుంటుంది అనుకో, ప్లాస్టిక్ కదా. నాకు అదే అనిపిస్తుంది. సన్నం పతంగి అయితే అంటుకుంటుందేమో అనిపిస్తుంది. చిన్న పతంగిలు ఉండే చిన్నపిల్లలకి అవి సన్నంగా ఉంటాయి. ఇంకా మన దగ్గరేమో ఎంత పెద్దది ఉంది. అది జల్దీ వలుగుతుంది, ఎందుకంటే కింద ఎట్లయినా బాగా ఎండ ఉంది. ఇంకెండుంది, ఇంకా దానికి లెవెల్ చేస్తుంది. ఇంకా రెడ్ ఉంది, రెడ్ కలర్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్బా అగ్గి పెట్టకుండా కాదు పౌడర్ ఉంటుంది, దాన్ని పెడితే అంటుకుంటుంది కంపల్సరీ. నాకైతే అంటుకో అనిపిస్తుంది ఈ బట్టకైతే. మీరు యూజువల్గా ఎంతసేపు అవుతుంది? ఆ పేపర్ ఎంత జల్ అయింది. నేనైతే ఇది అంటుకోదని నాకు ఫిక్స్ అయిపోయినా. మీరే చూస్తే మీకు అర్థమవుతుంది లేదా? టైం కూడా అయిపోయే దగ్గరకు వచ్చింది కావచ్చు. ఒకసారి టైం చూడన్నా.
కాలుతుందా? నేను అనుకున్నది ఏం జరుగుతుందా? చూడండి అవి పొగలు వస్తున్నాయి ఫ్రెండ్స్. పొగలు వస్తున్నాయి, కాలిపోతుంది. చూడండి కిందికి రండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత 2 minutes 20 seconds లా దీన్ని చూడండి. స్టాప్ చేసిన, స్టాప్ అంటే చూడండి ఇలా కాలిపోయింది. ఓ పేపర్ లాగానే కాలింది. కాలుతుంది కొంచెం. ఇప్పుడు చూడండి మళ్ళీ మోడ్ మళ్ళీ దీన్ని రీసెర్చ్ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ నేను కాలపోయేది బెల్లున్ టైం బాగా తీసుకుంటా. ఫస్ట్ మ్యాచ్ స్టిక్కే కాల్చేదాన్ని ఊపాలి. ఓకే ఎందుకంటే బెలూన్ నేను ఎందుకు బెలూన్ అంతా అంటున్నాను అంటే అది బాగా టైం తీసుకుంటుంది ఊపాలి అవన్నీ. చూడండి స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ చేసేసిన చేసేసి అంటే ఇప్పుడు చూడండి మంట అంటుకుంటుందో అన్న జాగ్రత్త చేతునైతే ఫస్ట్ ముందు మ్యాచ్ స్టిక్ తక్కువ నచ్చేస్తామంట. ఎప్పుడైనా మీరు దీపం ఇట్లా అంటు పెట్టంగా చూస్తారు కదా. వావ్ చూడండి 19 సెకండ్స్లలో మంట వచ్చేసిందా? నేనైతే నమ్మలేకపోతున్నా. చూడండి మంట వచ్చేసింది. అమ్మా మంట అంటుకుంటుంది. 19 seconds. నేను అప్పుడే స్టాప్ చేయాలి. ఇప్పుడు స్టాప్ చేసిన చూడండి 9 seconds అయిపోయింది ఉండే. మళ్ళీ రీసెట్. ఇప్పుడు మేము బెలూన్ చేస్తాం. నా కాలు మీద పడేస్తుండే తెలుసా. చూడండి బెలూన్ అంట ఇప్పుడు ఊపుతుళ్ళు. బెలూన్ చూడండి, ఇక చూడండి రెడ్ కలర్ బెలూన్. దీని లైట్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. బెలూన్ అయితే అన్న అయితే ఊపేసిళ్ళు చూసి. నాకు లాస్ట్ ఉన్నది పతంగి. ఇప్పుడు చూడండి టైమర్ స్టార్ట్ చేస్తున్నా. చూడండి స్టార్ట్. రెడ్ కలర్ బెలూన్ లైట్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నాకు పేలుతుంది. నా ముందే నాకైతే నమ్మలేకపోతున్నా. 8 seconds. నాకైతే గుండె పలిగినట్లయింది. అప్పుడు 30 seconds వీడియో ఎంత గ్రేట్. నేను బెలూన్ పేలదు అనుకున్నా అన్నది. రీసెట్ చేసిన. నేనైతే బ్లాక్ బెలూన్ వెళ్తుంది. నేనైతే బ్లాక్ బెలూన్ జల్లి వెళ్తుంది అనుకుంటే అన్నని బాగా తిట్టినా. టైం స్టార్ట్ చేసిన. స్టార్ట్. పతంగికి ఏమవుతుంది ఏం కాదు. నాకైతే నమ్మకం లేదు. ఏమో కరెక్ట్ తెలియదు. పతంగి కూడా ప్లాస్టిక్ ఉంది. అంటుకుంది చూడండి. అంటుకుందా చూడండి. చూడండి మొత్తంగా 18 seconds. వా బ్రదరు 5 minutes అని తీసుకున్నాం కానీ చూడండి మొత్తం అయిపోతుంది. నేను నమ్మలేదు. 8 seconds లోనే అయిపోయింది. కానీ ఇప్పుడు ఇంకొంచెం కాల్సిన పెద్దగా. ఎందుకంటే కనపడదు కదా చిన్న కాలుస్తే. నేనైతే నమ్మలేకపోతున్నా ఫ్రెండ్స్. పతంగి కూడా ఇంత జల్లి కాలుతుంది అనుకుంటాను. పతంగిలు ప్లాస్టిక్ ముందే హోల్ పట్టదా దేవుడు. ఇంత జల్లి పడిపోయింది హోల్. నేను ఇంత జల్లి పడతా అనుకోలే. చాలా ఇప్పుడు నేను ఇవి వచ్చిన బచ్చా అయితే ట్రై చేసిన. ఇప్పుడు నెక్స్ట్ టైం మేము కొన్ని హార్డ్ లైక్ వుడ్ ఆకులు లేకుంటే అవి ట్రై చేస్తాం. బాయ్. నేను మా చెల్లమ్మ అండ్ నేను